వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమిండియా ఫ్యాన్స్ కు మరో హార్ట్ బ్రేక్. బెనోని వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం మన టీమిండియాను ఓడించి 4వ కప్ గెలుచుకున్నారు. సో మన టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా మీద ఓడిపోవడం మనం ఆల్రెడీ చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ 2 times చూసాం. WTC ఫైనల్ ఓడిపోయారు, అలాగే తర్వాత వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా మీద ఫైనల్లో ఓడిపోయారు. అయితే రెండింటికి బదులు ఈ రోజు కుర్రాల ఆస్ట్రేలియా టీం ను ఫైనల్ మ్యాచ్ లో ఓడిస్తారేమని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆస్ట్రేలియా టీం మరోసారి ఇండియా ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్ మిగిల్చిందే. సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు 3 నెలల క్రితం మన టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ నే పోలి ఉంది. మెయిన్లీ ఆస్ట్రేలియా టీం యొక్క టాక్టిక్స్ మరియు మ్యాచ్ కు ముందు ప్రిపరేషన్. సో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో చూసాం, మనకు హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా వాళ్ళ కండిషన్స్ ను మనకంటే బాగా అంచనా వేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ మ్యాచ్ లో కూడా యంగ్ ఆస్ట్రేలియా టీం కండిషన్స్ ను బాగా అర్థం చేసుకుని ఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియాని చాలా సునాయాసంగా ఓడించారు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం, ఆస్ట్రేలియా టీం బలమంతా వాళ్ళ బౌలింగ్ లో ఉంటే మన టీమిండియా బలమంతా బ్యాటింగ్ లో ఉందని చెప్పి. అండ్ ఈ బ్యాటిల్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో కప్ అని కూడా చెప్పుకున్నాం చివరిలో. సో ఆస్ట్రేలియా పదునైన పేస్ బౌలింగ్ ముందు మన టీమిండియా బ్యాట్స్మెన్ నిలవలేకపోయారు. మెయిన్లీ టోర్నమెంట్లో ఇప్పటివరకు టాప్ 3 స్కోరర్స్ కూడా మన టీమిండియా 3 బ్యాట్స్మెన్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్ అవుట్ అయ్యారు. సో ఈ మ్యాచ్ లో అయితే ఆస్ట్రేలియా టీం కండిషన్స్ ను బాగా అంచనా వేసింది అండ్ సరిగ్గా ప్లాన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు చేసుకున్న ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. దీనివల్ల వాళ్ళు 4వ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ ని గెలవగలిగారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఎప్పుడో చివరి టైటిల్ 2010వ సంవత్సరంలో వచ్చింది. అంటే ఆస్ట్రేలియా టీం దాదాపు 14 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ టైం 2 సార్లు ఫైనల్కి వచ్చినప్పుడు మన టీమిండియానే వాళ్ళని ఓడించి దెబ్బ కొట్టింది. సో దానికి రీవెంజ్ గా ఆస్ట్రేలియా వాళ్ళు ఈ ఫైనల్ మ్యాచ్ లో మన టీమిండియాను ఓడించి మన వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. ఎనిమిది మ్యాచ్ లో అయితే మన టీమిండియా ప్లానింగ్ సరిగ్గా లేదు, అలాగే కండిషన్స్ ను కూడా బాగా అర్థం చేసుకోలేకపోయారు. ఆస్ట్రేలియా వాళ్ళు 4 పేస్ బౌలర్స్ తో మ్యాచ్ ఆడితే మన వాళ్ళు 4 స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేయించారు. సెకండరీ 2 జట్ల మధ్య చాలా వ్యత్యాసం కనబడుతుంది. సో ఆస్ట్రేలియా టీం ఎర్లీగా 1 వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ మరియు డెక్సన్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్ కు 78 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఈ పార్ట్నర్షిప్ డేంజరస్ గా మారుతుంది అనుకున్న టైంలో నమన్ తివారీ వచ్చి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో 2 వికెట్లు తీశాడు. దీంతో ఆస్ట్రేలియా టీం బ్యాక్ ఫుట్ మీదకి వెళ్తుంది, వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయలేరేమో అనుకున్నాం. బట్ మన వాళ్ళు ఇక్కడ ఒక మిస్టేక్ చేశారు. అదేంటంటే వరుసగా 2 వికెట్లు పడిన తర్వాత ఆస్ట్రేలియా టీం మీద ప్రెజర్ ఉంచలేకపోయారు. మెయిన్లీ పేస్ బౌలింగ్ కి బాగా అనుకూలిస్తున్న పిచ్ మీద ఎక్కువ ఓవర్లు స్పిన్నర్ల చేత వేయించారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా బౌలింగ్ చూసుకుంటే మొత్తం 31 ఓవర్లు స్పిన్నర్స్ వేశారు. సో మనకి టీంలో హర్షన్ కులకర్ణి లాంటి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అతను యూజ్ చేసుకుని ఒక 45 ఓవర్స్ పేస్ బౌలింగ్ ఎక్స్ట్రా వేయించుంటే పరిస్థితులు వేరేలా ఉండేవి. ఎనివే మనమైతే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళైతే ఫ్యాన్సీగా ఏమీ ట్రై చేయలేదు. అందరూ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేస్తూ సింపుల్ గా బ్యాటింగ్ చేశారు. సో వాళ్ళకి క్లియర్ పిక్చర్ ఉంది, మా బలం బ్యాటింగ్ కాదు, మా బలం బౌలింగ్ అని చెప్పి. దీంతో వాళ్ళు ఏమీ ఫ్యాన్సీగా ట్రై చేయకుండా ఒక 230+ టార్గెట్ పెట్టినా సరే మాకున్న బౌలింగ్ బలంతో గెలవగలమని చెప్పి నమ్మారు. అండ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు వాళ్ళ బ్యాట్స్మెన్ అంతా కలిసి కట్టుగా రాణించి ఆ మార్క్ ని ఈజీగా దాటారు. ఇన్ఫాక్ట్ ఓవరాల్ గా 253 రన్స్ కొట్టారు. సో వాళ్ళ బ్యాటింగ్ లో చూసుకుంటే ఏకంగా 4 బ్యాట్స్మెన్ 40+ రన్స్ కొట్టారు. ఓపెనర్ హ్యారీ డెక్సన్ 42 రన్స్ కొడితే వాళ్ళ కెప్టెన్ 48 పరుగులు కొట్టాడు. అలాగే హర్జస్ సింగ్ ఒక ఎక్సలెంట్ హాఫ్ సెంచరీతో 55 రన్స్ కొట్టాడు. ఇక చివరిలో ఆలివర్ పీక్, ఇతనైతే ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు ఆస్ట్రేలియా టీం ఒక ఎండ్ లో వికెట్స్ కోల్పోతున్నప్పటికీ ఇతను మాత్రం అదర్ ఎండ్ లో నిలబడిపోయి 46 పరుగులు చేశాడు. సో ఈ కంట్రిబ్యూషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియా టీం కి చాలా ప్లస్ అయ్యాయి. మెయిన్లీ హర్జస్ సింగ్ లాంటి ఒక బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చాడు. ప్రీవియస్ గా వరల్డ్ కప్ లో చూసుకుంటే అతను ఏమంత మంచి బ్యాటింగ్ చేయలేదు. బట్ ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ లో స్టెప్ అప్ అయి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక మన వాళ్ళ బౌలింగ్ లో రాజ్ లింబానీ మరోసారి పికప్ ది బౌలర్స్. సెమీఫైనల్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఓవరాల్ గా 3 వికెట్స్ తీశాడు. అలాగే రన్స్ చూసుకున్న 10 ఓవర్లలో 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో అతను తప్పితే మిగతా బౌలర్స్ ఎక్కువగా రన్స్ ని కంటైన్ చేయలేకపోయారు. అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీయలేకపోయారు. ఈవెన్ నమన్ తివారీ 2 వికెట్లు తీసినప్పటికీ 7 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలాగే మన స్పిన్నర్స్ చూసుకున్న ఓవరాల్ గా 31 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. సో మన వాళ్ళ బౌలింగ్ అయితే ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయింది. మెయిన్లీ కండిషన్స్ ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల మన వాళ్ళు 250 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఒక టీం సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. సో ఈ స్కోర్ చూసాకైతే నాకు 50% హోప్స్ పోయాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా దగ్గర ఉన్న బౌలింగ్ దెబ్బకి మన వాళ్ళు 220 చేసి చేయడమే చాలా కష్టం. అలాంటిది మన వాళ్ళు ఒక 30 రన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చేశారు. అండ్ అనుకున్నట్టే మన వాళ్ళు చేసిన చూసుకుంటే ఎక్కడ కూడా డ్రైవర్ సీట్ లో ఉన్నట్టు కనిపించలేదు. స్టార్టింగ్ నుండి చాలా బాగ్డౌన్ అయిపోయి డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు. అఫ్ కోర్స్ ముషీర్ ఖాన్ మరియు ఆదర్ సింగ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే బ్యాట్మెన్ ఎప్పుడైతే బౌలింగ్ వచ్చి వీళ్ళిద్దరిని బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో అవుట్ చేశాడో ఆ తర్వాత మన టీమిండియా చాలా ట్రబుల్ లోకి వెళ్ళిపోయింది. మెయిన్లీ ముందు చెప్పుకున్నాం, ఈ వరల్డ్ కప్ లో మన టీమిండియా తరపున టాప్ స్కోరర్స్ గా ఉన్న ఉదయ్ షహరాన్ మరియు సచిన్ దాస్ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ లో సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయ్యారు. సో సెమీఫైనల్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ వల్లే మన టీమిండియా గెలిచింది. బట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళిద్దరు చాలా తొందరగా అవుట్ అయిపోయారు. మెయిన్లీ సచిన్ దాస్ వికెట్ పడిన తర్వాత నాకు 100% హోప్స్ పోయాయి. ఎందుకంటే అప్పటివరకు వచ్చిన మన బ్యాటర్స్ లో అతడే కాస్త పాజిటివ్ క్రికెట్ ఆడాడు. అయితే మంచిగా ఆడుతున్న అతని స్పిన్ బౌలర్ మెక్మిలాన్ రాగానే ఫస్ట్ బాల్ కి అవుట్ చేశాడు.
సో మన టీమిండియా అయితే రెగ్యులర్ ఇంటర్వల్స్ లో వికెట్లు కోల్పోతూనే ఉంది. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పెవిలియన్కి వెళ్ళిపోయేవారు. అయితే చివరిలో మురుగన్ అభిషేక్ కొంతవరకు ఫైట్ బ్యాక్ చేశాడు. 42 పరుగులు చేసి మన టీం డిఫీట్ ను కొంతవరకు తగ్గించాడు. ఒకవేళ అతను కనుక ఇన్నింగ్స్ ఆడకపోయిందంటే మన వాళ్ళ డిఫీట్ ఇంకా దారుణంగా ఉండేది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు 150 లోపు ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. సో సెమీఫైనల్ వరకు మన స్ట్రెంత్ అనుకున్న బ్యాట్స్మెన్ ఫైనల్ మ్యాచ్ లో చేతులు ఎత్తేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా సెమీఫైనల్ వరకు మన బ్యాట్స్మెన్ సెంచరీల మీద సెంచరీలు కొట్టారు. బట్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి అందరూ కూడా మూకుమ్మడిగా చేతులు ఎత్తేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో కూడా అదే జరిగింది. ఎనివే ఆస్ట్రేలియా ప్లానింగ్ అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ విషయంలో 4 పేస్ బౌలర్స్ ని తీసుకొచ్చారు. సో 4 పేస్ బౌలర్స్ లిటరల్లీ స్టార్టింగ్ నుండి గేమ్ ను కంట్రోల్ చేశారు. మెయిన్లీ బియార్డ్మ్యాన్ అయితే ఒక మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. 7 ఓవర్స్ బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే కాలం వెడ్రాల్ చూసుకున్న 2 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేస్ బౌలర్సే కాదు, లోన్ స్పిన్నర్ అయిన మెక్మిలాన్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మన వాళ్ళలో 4 స్పిన్నర్స్ కలిసి 2 వికెట్లు తీస్తే మెక్మిలాన్ మాత్రం అతను ఒక్కడే 3 వికెట్లు తీశాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా టీం వాళ్ళ బౌలింగ్ విషయంలో ప్లాన్స్ ను ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసింది అనేది. ఎనివే మన వాళ్ళైతే ఒక ఆచారం ప్రకారం ఈ మ్యాచ్ ను ఓడిపోయారు. అదేంటంటే మన వాళ్ళు 2016 నుండి చూసుకుంటే ఒక ఎడిషన్ లో కప్ గెలుస్తున్నారు, ఒక ఎడిషన్ లో ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోతున్నారు. అండ్ ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేషన్ ప్రకారం మన వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోలే అండ్ అదే జరిగింది. సో 2016లో ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీలో మన వాళ్ళు కప్ కోల్పోయారు. బట్ 2018లో పృథ్వీ షా క్యాప్టెన్సీలో కప్ ని గెలుచుకున్నారు. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళు 2020లో కప్ ఓడిపోగా మళ్ళీ లాస్ట్ టైం 2022లో కప్ గెలిచారు. సో సెంటిమెంట్ అయితే మన టీమిండియాని ఇప్పటికీ వదలలేదని అర్థమవుతుంది. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే స్టిల్ అండర్-19 వరల్డ్ కప్స్ లో మన టీమిండియానే మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. ఎందుకంటే మన వాళ్ళు చాలా నిలకడగా ప్రతి సీజన్ లో కూడా ఫైనల్ మ్యాచ్ కి వస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పటికి 5 సార్లు కప్ కూడా గెలిచారు. సో ఈ ఫైనల్ ఓడిపోయినంత మాత్రాన మన టీమిండియా కూరలు నేమే చాకర్స్ అని పిలవక్కర్లేదు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 9 months లో మన వాళ్ళు 3వ ఆస్ట్రేలియా మీద ఫైనల్ మ్యాచ్ ఓడిపోవడం ఖచ్చితంగా బాధను కలిగించే విషయమే. సో చూడాలి మరి మన వాళ్ళు ఈ ఫైనల్లో ఓటములకు ఎప్పుడు చెక్ పెడతారనేది.